జూన్ 21వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది. అయితే జూన్ 21వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి పెద్ద ప్రమాదం తప్పుతుంది? సింహరాశి వారికి ఏం జరుగుతుంది? శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం గోచారం ఎలా ఉంది, గోచారంలో ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి, అలానే ఫోన్ కాల్ వల్ల ఎలాంటి పెద్ద ప్రమాదం అనేది తప్పుతుందో వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ధైర్య సాహసాలను చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా చాలా ధైర్య సాహసాలతో ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఉన్నటువంటి యోగాలు, గ్రహాల అనుకూలత, గ్రహాల యొక్క కీలక పాత్ర ఇలాంటిది కూడా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలోకి కీలక గ్రహమైనటువంటి శుక్రుడు సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, కళలకు, ప్రతిభకు, కీర్తికి, దాంపత్య జీవితంలో సంతోషానికి, భౌతిక సుఖాలకు, ఫ్యాషన్ రంగం వారికి, అలానే ఆయన మన అంటే అన్ని రకాల వారికి కూడా అన్నింటిలో కూడా విజయం పొందటానికి అనుకూలమైనటువంటి కీలక పాత్రను పోషించేటటువంటి గ్రహం వచ్చేసి శుక్రుడు. ఇక శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం ఉండదు. అంటే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా శుక్రుడి అనుగ్రహం ఉంటే వారు ప్రతి రంగంలోనూ రాణిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఆ నక్షత్రానికి అధిపతి కుజుడు. దీనివల్ల 3 రాశుల వారికి అద్భుతమైన యోగాలు కలగనున్నాయి. అందులో ఈ యొక్క సింహరాశి కూడా ఒకటి. ఇక గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు పెట్టిన పెట్టుబడులకు లాభాలు అధికంగా వస్తాయి. కొత్త బాధ్యతలు కూడా స్వీకరించడానికి ఈ యొక్క ఈ కొత్త బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో శుభవార్తలు అందుకుంటారు. దాంపత్య జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుంది. లేనటువంటి సమస్యలు, భరించలేనటువంటి కష్టాల నుండి కూడా విముక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇదివరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొత్త బాధ్యతలు కూడా స్వీకరించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలానే ఊహించని శుభవార్తలు కూడా అందుకుంటారు. దాంపత్య జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుంది. ఉత్సాహంగా ఉంటారు. పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. మనసు సంతోషంగా ఉంటుంది.
మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు కొంత సహాయం ఏకంగా గడపాలంటే కొంత సమయం ఏకంగా గడపాలి. ఆ తరువాత మీ లక్ష్యం ఏంటి? మీ గోల్ ఏంటి? మీరు ఎటువైపు వెళ్ళాలి? ఏం చేయాలి? అనేటటువంటి దానిని మీరు ఆలోచిస్తూ ఉండాలి. కొన్ని విషయాలలో చాలా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. అప్పుడే మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి, ఇక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, అధికంగా ఏవైతే సమస్యలను గడిపారో అవి పూర్తిగా తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మీకు అనేక రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త అనేది అవసరం. ఆ విషయాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్త అనేది అవసరం అంటే గనక మీరు ఫోన్ విషయంలో కాస్త నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో చాలా వరకి కూడా ఫోన్ స్కామ్ జరగటం కానీ, ఫోన్‌లో ఏవైనా లింక్స్ ఓపెన్ చేయగానే డబ్బులు అంటే పోవటం కానీ జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాలలో ఈ రాశి వారికి ఈ సమయంలో ఏవైనా దుర్ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే వీరికి కూడా అలాంటి సిట్యుయేషన్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఏదైనా పర్సనల్ ఇంకా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఫోన్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఏదైనా ఫోన్ వచ్చి ఏదైనా ఓటీపీలు అడగటం గానీ, లేదా ఇంకా ఏదైనా స్కామర్ ఏ విధంగా ప్రయత్నించినా సరే మీరు ఇన్వెస్ట్ మాత్రం రూ. 1 కూడా చేయకూడదు. అది డబ్బు రూపంలోనే కాదు, కొన్ని అంటే పాస్వర్డ్స్ కానీ ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు డబ్బు రూపంలో చెల్లించకపోయినా, ఎలాంటి పాస్వర్డ్స్ అడిగినా సరే చెప్పకూడదు. బ్యాంకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్‌ని కూడా ఇవ్వకూడదు. అలానే ఫోన్‌లో ఏదైనా ఒక అంటే హర్టింగ్ విషయాలు అంటే దేనికైనా సంబంధించి వీరు బాధపడేటటువంటి విషయాలు కూడా మీకు దొరికి అంటే బాధపడే విషయాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మీ చుట్టూ ఉండేటటువంటి దోషాలు కావచ్చు తొలగిపోయి ఆర్థికంగా మీరు బాగుండి, సంతోషంగా ఉండి, ఐశ్వర్యాలతో ఉండాలి అంటే గనక తప్పకుండా మీరు ఎవరికీ కూడా ఫోన్ సందేశాలను ఇవ్వకూడదు. ఫోన్‌కు సంబంధించినటువంటి ఎలాంటి విషయాలను కూడా అస్సలు షేర్ చేసుకోకూడదు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇక మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ చుట్టూ ఉన్నటువంటి పాపాలు, దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి. ఇక మీ రాశి చక్రం ప్రకారం చూసుకుంటే ఫోన్ పరంగా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఫోన్ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కొన్ని అశుభ వార్తలు వినే అవకాశం ఉంటుంది. అలానే శుభవార్తలు వినే అవకాశము ఉంటుంది. మరి శుభవార్తలు అయినా విని మీరు చాలా సంతోషంగా ఉండి, మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు తొలగించుకొని, జాతకరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందాలి అనుకుంటే గనక, తప్పకుండా మీరు కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. అందులో మీకు నరదృష్టి, నరఘోష అధికంగా ఉంది. ఇక సింహరాశి వారికి దరిద్రం తొలగిపోయి ఆర్థికంగా బాగుండి సంతోషంగా ఉండాలి అంటే గనక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కొన్ని సూచనలను పాటించవలసి ఉంటుంది. అలానే కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది. అయితే ఆ పరిహారాలు ఏమిటి అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలాంటి పరిహారాలను పాటించాలి అంటే ఒక నిమ్మకాయ పైన దొడ్డు ఉప్పుని పోసి దానిని మీ ఇంటి చుట్టూ తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. అలా చేస్తే తప్పకుండా ఆర్థికంగా రాబోయే సమస్యలు కూడా తొలగిపోతాయి.
తెలుసుకున్నారు కదా! ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలా ఉంటుంది ఏంటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.